కొంతమంది కనిపెట్టడంలో మంచి నిపుణులు. ఏం కనిపెడతారంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏమేమి తప్పులు ఉన్నాయో, ఏమేమి లోపాలు ఉన్నాయో సుదీర్ఘ పరిశోధనలు చేసి కనిపెడుతుంటారు. ఆ పరిశోధన అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెబుతారు, నేను కనిపెట్టేశాను బ్రదర్ అంట. ఏం కనిపెట్టావు బ్రదర్ అంటే, అతని తేడా ఎట్లా అంటే ఎవిడెన్స్తో సహా ఉంది నా దగ్గర. 2 నెలలుగా కష్టపడ్డా, మొత్తం సేకరించా. ఏం ఒరిగింది? ఒక అక్క వచ్చింది, అక్క కనిపెట్టేశా, ఫుల్ తేడా ఆమె. ఎట్లా చెప్పగలవు? మొత్తం ఇప్పటికి 4 నెలల నుంచి పరిశోధనలో పెట్టా, ఫొటోస్తో సహా మొత్తం ఎవిడెన్స్తో సహా ఉంది నా దగ్గర. ఇతరుల జీవితాల్లోని విషయాలు, ఇతరుల సంగతులలోని లోపాలు ఇట్లాగా కనిపెట్టే పరిశోధకులు కొంతమంది ఉన్నారు. డిటెక్టివ్స్ లాగా పరిశోధకులు అన్నమాట. వాక్యం ఏం చెబుతుందంటే, అవి కనిపెడదు కానీ తర్వాత ముందు నువ్వు కనిపెట్టాల్సింది కొన్ని ఉన్నాయి నాన్న, వాటి సంగతి చూడన్నాడు. నీ కంటిలోనున్న దూలమనెంచక ఎదుటివాని కంటిలో నలుసును నీవు కనిపెట్టనేలా లేదా వెతకనేలా? అది ఎదుటోడి కంట్లో నలుసును వెతికి అందులో పరిశోధన చేసి కనుగొనేవో తమ్ముడా, చెల్లి, నువ్వు పరిశోధన చేయాల్సింది, నువ్వు కనిపెట్టాల్సింది ఫస్ట్ నీ కళ్ళలో ఏమున్నాయో. ఇది వాక్యం. అవునా? మనుషుల్లో తమ స్థితిని తాము ఎరగరు. తాము ఏ లోపం కలిగి ఉన్నారో, ఎలాంటి క్రియల్లో ఉన్నారో తమను తాము కనిపెట్టుకోరు. ఎదుటి వాళ్ళలో కనిపెట్టడానికి ట్రై చేస్తారు. అందుకని పాయింట్ నెంబర్ 1లో చెప్పాను ఆ రోజు నేను, ఏం కనిపెట్టాలి అంటే ఫస్ట్ మన నడతలను, మన ప్రవర్తనను మనం కనిపెట్టాలి. ఇది సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనమట. చూడండి ఒక్కసారి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. వివేకి అయిన వాడు పరుల నడతలను బాగుగా కనిపెట్టునన్నాడా, తన నడతను అన్నాడా? అందరు నోరు తెరిచి చెప్పండి ఒక్క మాట. ఎవరి నడతనే? ఇది మనకు కావాల్సింది. ఇది మొదట ఎదుటి వాళ్ళలో లోపాలు అన్వేషించే మనం అసలు మన నడతల్ని కనిపెట్టుకోవాలి ఫస్ట్. యేసయ్య కూడా నేర్పింది అదే. ముందు నీ కన్ను చూసుకో. నీ కళ్ళు తేటగా ఉంటే అప్పుడు ఎదుటివాళ్ళ నలుసులు నువ్వు ఈజీగా తీసేయవచ్చు. అరే నీ కళ్ళే గుడ్డి కళ్ళు అయిపోయినాయి, ఇంతంతలో దూలాలు పెట్టుకొని కూర్చున్నావు, నువ్వే చెడిపోయి ఉన్నావు, భ్రష్టు పట్టున్నావు. నువ్వు వాడి కంట్లో నలుసు తీయటానికి బయలుదేరావు. సిగ్గుందా నీకు అంటాడు ఆయన. అంటే సిగ్గుందా అని అనలేదులే, కానీ మన భాషలో, వాడుక భాషలో, మన పద్ధతిలో చెప్పాలంటే నీకు సిగ్గుందా అని. ఎవరు చూసుకోవాలి? ముందు ఎవరి ప్రవర్తనను కనిపెట్టుకోవాలి, ఎవరి నడతలను కనిపెట్టుకోవాలి. అదే సామెతలు అదే 14లో 8వ వచనం చూడు ఒకసారి. తన ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. చాలు. ఎవరి ప్రవర్తన? లోకుల ప్రవర్తన, తమ ప్రవర్తన. చాలా క్లియర్గా తమ ప్రవర్తన కనిపెట్టుకొని ఉండటం అనేది వివేకుల జ్ఞానమునకు లక్షణం అన్నాడు. అందుకే ఇందులో పాఠం ఏమిటంటే, మొట్టమొదటి పాఠం మనల్ని మనం కనిపెట్టాలి. నా బుద్ధి ఎక్కడ వంకరబోతుంది, నా మనసు ఏ పాయింట్లో పెడత్రోవబడుతుంది, నేను ఎక్కడ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నా, నేను ఎందుకు అలా అవుతున్నా, నేను ఈ తప్పు చేయొద్దు అనుకుంటానే ఎందుకు చేస్తున్నా, నేను ఇలా మాట్లాడొద్దు అనుకుంటానే ఎందుకు మాట్లాడుతున్నా, దీనికి కారణాలు ఏంటి, నేను చేయాలనుకున్న వాటిని ఎందుకు చేయలేకపోతున్నా, చేయొద్దు అనుకున్న వాటిని ఎందుకు చేస్తున్నా, దానికి కారణాలు ఏంటి, అసలు నా ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి, దేవుని దృష్టిలో నేను ఎలా బ్రతుకుతున్నాను, అసలు నా జీవితాన్ని చూసిన దేవుడు నన్ను ఎలా ఆలోచిస్తాడు. ఎదుటి వాళ్ళు మనల్ని విమర్శించే దానికంటే కూడా, మన శత్రువు మనల్ని విమర్శించే దానికంటే కూడా ఎక్కువ మనల్ని మనం విమర్శించుకోవాలి, పరిశీలించి చూసుకోవాలి. అలాంటి వ్యక్తులను దేవుడు జ్ఞానులు, వివేకులు అని పిలుస్తున్నాడు. ఎవరిని బాబు? ఎవరిని పిలుస్తున్నాడు? జ్ఞానులు, వివేకులని. లోకుల నడతల్ని కనిపెట్టేవాళ్ళన? పెద్దగా చెప్పండి. ఎవరి నడతనే వాళ్ళు కనిపెట్టాల్సిన వాటిల్లో మొట్టమొదటిది మన నడత, మన ప్రవర్తన. ఎలా నడుచుకుంటున్నాం మనం? ఏదన్నా సందు దొరికితే చాలు
వెంటనే ఎదుటి వాళ్ళకి నీతి చెప్పడానికి మొదలు పెడతాం. అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అట్లా ఇట్లా. మరి నువ్వు చెప్పుకోవా? మరి నీ దగ్గర కూడా ఉన్నాయి కొన్ని, వాటి సంగతి ఏంటి? అందుకే ముందు నువ్వు దిద్దుబాటు చేసుకో. నీ ప్రవర్తనలో, నీ నడతల్లో ఉన్న లోపాలని, నీలో దేవుడు అభ్యంతరమని తలంచుచున్న వాటిని ముందు నువ్వు తొలగించుకో, నువ్వు సరి చేసుకో, ఆ తర్వాత చూడు. కాబట్టి ఇక్కడ మనం కనిపెట్టవలసింది ఫస్ట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు రెండవ పాయింట్లో మన ఇంటి వారి నడతలను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఒక కొడుకుగానో, ఒక తండ్రిగానో, ఒక తల్లిగానో, ఒక అన్నగానో, ఒక చెల్లిగానో, ఒక అక్కగానో, ఒక భార్యగానో, ఒక భర్తగానో, ఒక బిడ్డగానో నువ్వు ఉన్నావు అనుకో. ప్రతి మనిషి మొత్తానికి కుటుంబంలో ఏదో ఒకటి అయి ఉంటారు. ఓ భర్తగానో, ఓ తల్లిగానో, ఓ కొడుకుగానో, ఒక అన్నగానో, అక్కగానో, చెల్లిగానో ఏదో ఒకటి అవుతారు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా, దేవునితో కలిసి నడిచే వ్యక్తిగా, దేవుని ఆలోచనలను గుర్తుపట్టే వ్యక్తిగా నీ ఖచ్చితంగా ఈ ఆలోచన ఉండాలి. ఏంటంటే నీ నడతలనే కాదు, నీ క్షేమం ఒక్కటే నువ్వు కోరుకుంటున్నావా? నీ ఇంటి వారి క్షేమాన్ని కోరుకుంటున్నావా? మీ ఇంటి వారందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారా? అందరూ నిత్య జీవనంలో ఉండాలని కోరుకుంటున్నారా? ఈ భూమి మీద జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నారా? అట్లయితే నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటంటే నీ ఇంటి వారి నడతల్ని నువ్వు బాగుగా కనిపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, పెద్దవాళ్ళు అనుకో, తల్లి తండ్రి అనుకో, పిల్లల నడతల్ని కనిపెట్టాలి. నా పిల్లలు భక్తులు అవుతున్నారా, భక్తిహీనులు అవుతున్నారా? చాలామంది తల్లిదండ్రులు మా వాడు బాగా చదువుతున్నాడా లేదా అనేది కనిపెడతారు, మా వాడికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కనిపెడతారు, మావాడు చదువు మీద దృష్టి పెట్టాడా లేదా అని కనిపెడతారు, మావాడికి ఎలాంటి రేంజ్ వస్తుంది అనేది కనిపెడతారు. బాగా వినాలి, పరిశోధనలు చేస్తుంటారు. వాడిని కూర్చోనీరు, నిలబడినీరు, నిద్రపోనీరు, వాడికంటూ ఒక ప్రశాంతతనివ్వరు. పొరపాటున వాడు చదివే దాని దగ్గర చదవటం మానేసి కాస్త అడ్డం పడ్డాడు అనుకో, రే ఏంటి లేలే అంటారు. అదేమంటే మా కోసం అంటారా? మా కోసమా? నీ కోసమే, నీ భవిష్యత్తు కోసమే. ఏం భవిష్యత్తు? ముందే సాగు కొడుతున్నావు నువ్వు వాడిని, ముందే మెంటల్ పేషెంట్ అని చేస్తున్నావు నువ్వు వాడిని. నీకోసమే, నీ భవిష్యత్తు కోసమే అంటే మళ్ళీ టార్చర్. నేను చెప్తున్నా, ఓ తల్లి, ఓ తండ్రి, నిజంగా నీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకారణంగా ఉండాలని నిజంగా నువ్వు కోరుకుంటే వాళ్ళని భూ సంబంధమైన విద్యలో ఎదిగించుట కాదు, వారిని మహోన్నతుని విద్యకు నడిపించాలి. ఈ భూ సంబంధమైన జీవితంలో బ్రతకడానికి ఏదో ఒక విద్య కావాలి కాబట్టి చదువు అవసరమే. కష్టపడాలి, ఇష్టపడాలి, చదవాలి, సాధించాలి, కాదని నేను అనటల్లా. అంతకంటే శ్రేష్టంగా ఈ విద్య కంటే ముందు నీ బిడ్డల్ని మహోన్నతుని విద్యకు అలవాటు చేసి దేవుని భక్తిలో వారు ఎదుగునట్లు జాగ్రత్త పడాలి. కొంతమంది తల్లులు తమ పిల్లలు దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఎదుగుతుంటే పని కట్టుకొని వాళ్ళని ఆపి చెడగొట్టి పనికిమాలిన వాటిలోకి పంపిస్తూ ఉంటారు. చర్చికి పోవాలరా, మేము ప్రార్థనకి వెళ్తాం, ఎప్పుడో ఆదివారం పూట పోవాలా, కాసేపు చూసుకోవాలా. పాస్టర్ ఏమైనా పెడతాడేంది? పాస్టర్ ఏమైనా తినిపిస్తాడంటారా ఆహారం? పైసలు ఇస్తాడా? పొద్దున్న లెగిస్తే అదే పిచ్చి అయిపోయింది నీకు. నేను చెప్పనా ఒక మాట? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలలో పెక్కుమంది, ఏ మనుషుడు కూడా కనిపెట్టలేని వాటిని కనిపెట్టి ఈరోజు మానవ సమాజం మొత్తానికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో 100 మందిలో 90 మంది బైబిల్ని ఎరిగిన వాళ్ళే, దేవుని అత్యంతంగా ప్రేమించి భక్తి చేసిన యోధులు వాళ్ళు, ప్రార్థనా పరులే. ఎట్లా అయ్యారో తెలుసా? వాళ్ళు భక్తి పరులు, మేధావులయ్యారు. వాళ్ళు ఎంత మేధాశక్తి అంటే వాళ్ళు కనుగొన్న వాటిని ఇంకొకటి కనుక్కోలేకపోయినాడు ప్రపంచం మొత్తంలో. అంత మైండ్ మెచ్యూరిటీ, మానసిక వికాసం, ఐడియాలజీ. కైసాయా
अरे तू क्या रे, चर्ची को जाते तो क्या होता रे, ऐसा बोलते कैसा, ऐसा बोले तो कैसा, ऐसा नहीं बोलना. చర్చికి పోయి చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలో సండే స్కూల్ స్థాయి నుంచి ఎదిగి ఆత్మీయత నేర్చుకొని బైబిల్ చదివి ప్రార్థనలో తల్లిదండ్రుల పెంపకంలో భక్తితో పెరిగినటువంటి బిడ్డలలో పెక్కుమంది ప్రపంచానికి దీవెన, ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కాదో ప్రపంచానికి దీవెనకరమైన సంగతులు కనుగొని చరిత్ర సృష్టించారు. గుండు సూది దగ్గర నుంచి పైన ఎగిరే రాకెట్ దాకా కనుగొన్న వాళ్ళు ఎవరో చెప్పండి మీరు. గుండు సూది దగ్గర నుంచి బెదర్ చెప్పండి, బెదర్ సిట్టర్లు చెప్పండి, సిట్టర్ ఓరు కనుక్కున్నారు. ఆ జ్ఞానం వాళ్ళకి ఎవరు ఇచ్చారు? వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా? నా తల్లి పసిప్రాయం నుంచి నన్ను దేవుని భక్తిలో పెంచింది. నేను పసిప్రాయం నుంచి సండే స్కూల్కి వెళ్ళాను. చిన్ననాటి నుంచి నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. వాక్యం చదివేవాడిని, చర్చిలో గడిపేవాడిని. ఆ చర్చి వాతావరణం అంటే నాకు ఇష్టం. నేను ఎందుకో తెలుసా పిచ్చిగా ఈ పిల్లల కోసం అవి అని ఏర్పాటు చేసేది. కొంతమందికి అర్థం కాదు. శాలేమని ఏంది, ఎక్కడ పోయిన పక్షులు ఉన్నాయా, జంతువులు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఈ పిల్లోడా పెద్దోడా, ఈ పిల్ల కోరికలన్నీ కోరుతూ ఉంటాడు. ఏంది ఎందుకో తెలుసా? చిన్న బిడ్డల్ని దేవుని సన్నిధికి ఆకర్షించాలి. అందుకు నేను వాళ్ళని దేవుని సన్నిధికి ఆకర్షించకపోతే లోకం ఆకర్షిస్తుంది వాళ్ళని. దేవుని సన్నిధికి ఒకడు ఆకర్షింపబడితే వాడు మనగాడు అవుతాడు, సమాజానికి దీవెనకరమైన పాత్ర అవుతాడు. అదే బిడ్డని లోకం ఆకర్షించిందనుకో, వాడు సమాజానికి కంటకుడు అవుతాడు, సమాజానికి హితుడుగాడు, హానికరం అవుతాడు. అందుకే హైదరాబాద్ నుంచి తెప్పించా ఒంటి పిల్ల. అది ఇప్పుడు పెద్దోడైంది, పెద్దోడైపోయాడు. ఇప్పుడు దాని చుట్టూ పిల్లలు రే రే అంటా ఉంటే నేను కూడా పోయి నిలబడతా. బాగుందనా అంటాడు. టచ్ చేయరా దాన్ని అంట, పట్టుకోరా, వద్దులే నేనున్నా పట్టుకోవా, ఆడుకుంటా. నేను కూడా ఆడుతాం. ఎందుకు తెలుసా? నాకు తెలుసు నేను ఆడిస్తుంది, నేను ప్రోత్సహిస్తుంది ప్రపంచానికి దీవెనకరమైన భవిష్యత్తు పాత్రలు. పిల్లలు కాదు, భవిష్యత్తులో సమాజానికి దీవెనకరమైన పాత్రలు. వాళ్ళు అడగనప్పుడు అన్నా అనుకో, వాడు రాడిక, వాడు రావాలి. వాడు దేవుని సన్నిధికి పరిగెత్తాలి, పదే 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 సన్నిధికి ఆకర్షింపబడాలి. మీకు కావాలంటే నేను చెప్పటం కాదు, శాస్త్రవేత్తలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల బాల్యములని ఎట్లా జరిగినాయో చూడండి, ఎలా గడిచినాయో చూడండి, వాళ్ళు ఎక్కడ పెరిగారో చూడండి, వాళ్ళకి అంత మేధాశక్తి ఎవరిచ్చారో చూడండి, అంత విశాలమైన ఆలోచన విధానం వాళ్ళకి ఎలా సాధ్యమైందో చూడండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన రెక్కల నీడలో ఆ జ్ఞానం పొందారు వాళ్ళు. ఈరోజు గుండె ఆపరేషన్ జరుగుతుంది అంటే దానికి సంబంధించినవి వాళ్ళు కనుక్కున్నాయి. ఈరోజు రకరకాల రోగాలకు మందులు దొరుకుతున్నాయి అంటే వాళ్ళ కష్టమే. ఈరోజు ఫ్లైట్లో ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలంటే 8 నుంచి 12 గంటల ప్రయాణం. ఎక్కే బస్సును బట్టి, ఎక్కే వాహనాన్ని బట్టి ఉంటుంది. ఫ్లైట్ ఎక్కితే 1:20 బెంగళూరులో ఉన్నా. టైం ఎంత సేవ్ అయిందో చూడండి. ప్రయాణం ప్రశాంతం, ఒళ్ళు అసలు ఏం కదిలినట్లు లేదు, పోతా ఉన్నాం ఏదో అనే సౌండ్ తప్ప ఏం లేదు. ఓకే, బాడీ కదిలింది లేదు. 1:20 దిగా. ఉదాహరణకు చెప్తున్నాను, ఎంత టైం సేవ్. అదే బస్సుకు వెళ్ళాలంటే 8 గంటల నుంచి 12 గంటలు పోతానే ఉంటుంది. బస్సును కనుక్కుంది వాళ్ళే, ఇంకా స్పీడ్గా వెళ్ళాలి, అందుకని దాన్ని కనుగొన్నారు. రైట్ సోదరులు అంటారు కదా,
ఏమో నాకేం తెలుసు. ఫ్లైట్ కనుక్కుంది ఎవరండి? లెఫ్ట్ సోదరులా, రైట్ సోదరులేనా? మీకు అందరికీ తెలుసులే, నేను చెప్పేది ఏముంది. ప్రతిదీ వాళ్ళ బాల్యం చూడండి మీరు. వాళ్ళు ఎవరో చెప్పండి నాకు. వాళ్ళు క్రైస్తవులు కదా? క్రైస్తవేతరులా? క్రైస్తవులే. అందుకే చెప్తున్నా, గుండు సూది దగ్గర నుంచి నువ్వు షర్టుకు పెట్టుకునే గుండీ దగ్గర నుంచి ప్రతిదీ, నువ్వు వేసుకున్న షర్ట్ టైలరింగ్ చేశాడు, క్లాత్ తీసుకొని కుట్టాడు, దీన్ని కుట్టే మిషన్ కనుక్కున్నవాడు ఎవరు తెలుసా? కుట్టు మిషన్ కనుక్కున్నవాడు కూడా క్రైస్తవుడే. అట్లా చెప్పండి, ఏ వస్తువు చెబుతారు మీరు? సండే స్కూల్కి పోయినోడు అయి ఉంటాడు, చర్చి వాతావరణంలో అడుగు పెట్టినోడు అయి ఉంటాడు, అక్కడ గడిపినోడు అయి ఉంటాడు, అక్కడ ఆ ప్రాంగణంలో ఆయన మహిమను పొందినవాడై ఉంటాడు. లేకపోతే ఆలోచన కష్టం. చెప్పు. రైట్ బ్రదర్స్ అంట, ఆ ఫోటో వేసారు చూడండి. మొట్టమొదటి ఫ్లైట్ను కనుగొన్న వ్యక్తులు వాళ్ళు ఎవరినైనా ఇంకా చెప్పొచ్చు. ఇక అచ్చు యంత్రం, టైలరింగ్ మిషన్, ఏది చెప్తారు ఇక మీరు? రాకెట్, ట్రైను, బస్సు, కార్, నేను వాడే మైక్. చెప్పండి, ఇక ఏం చెబుతారో చెప్పండి. ఇప్పుడు నేను పెట్టుకున్న కళ్ళజోడుకు పెట్టే పిన్స్, శుక్లాలు ఆపరేషన్ చేయాలంటే ఒకప్పుడు చాలా కష్టం. లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. ఇక సూదులు గుచ్చే పని లేదు, కత్తులు పెట్టే పని లేదు. ఆ లేజర్ కిరణంతో శుక్లాన్ని తొలగించవచ్చు. చాలా సింపుల్. ముసలాళ్ళు అట్ట పోతున్నారు, ఇట్లా స్టారులాగా బయటకు వస్తున్నారు. అట్లా పోతున్నారు లోపలికి, స్టార్ లాగా బయటకు వస్తున్నారు. ఎందుకంటే బ్లాక్ కళ్ళజోడు పెట్టుకుని అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలే పోయేటప్పుడేమో పాపం భయంకరంగా పోతున్నారు, వచ్చేటప్పుడేమో. మొన్న మమత అంతే చెబుతున్నా, స్టార్ లాగా ఉన్నామా నువ్వు? అసలు ఎట్లున్నావు తెలుసా నువ్వు? ఇప్పుడు ఓల్డ్ హీరోయిన్ లాగా ఉన్నావా? దేవునికి మహిమ. ఏదో కాసేపు మా అమ్మ నవ్వుకుంటుందని. అది ఎవరు కనుక్కున్నారు? తన ఇంటి వారి నడతలను ఆమె బాగుగా కనిపెట్టును. అందుకే చెప్తున్నాను, బిడ్డల్ని దేవుని వైపు ఆకర్షించు. నేను చెప్తున్నా, నువ్వు ఆస్తులు ఇవ్వకపోయినా, అంతస్తులు ఇవ్వకపోయినా, కోట్లు ఇవ్వకపోయినా, పొలాలు ఇవ్వకపోయినా, స్థలాలు ఇవ్వకపోయినా, ప్లాట్లు ఇవ్వకపోయినా, అపార్ట్మెంట్లు ఇవ్వకపోయినా, ఏ డిపార్ట్మెంట్లో కొలువు ఇప్పించలేకపోయినా, యేసు ప్రభువుకి పరిచయం చేయి. ప్రభువును ఒక్కనివ్వు నీ బిడ్డకి. ఇక వాడు చూడు, యేసయ్యను ఒక్కనివ్వు నువ్వు. యేసయ్యతో వాడిని కలుపు చాలు. ఎంత దీవించబడతాడో, అనేకులకు ఎంతమందికి దీవెనవుతాడో చూడు నీ బిడ్డ. నిజం కాదా ఇది? కదా? ఏం తమ్ముడు? యేసయ్యతో కనెక్ట్ అయిపోతే ఈ పిచ్చోడు కూడా మేధావి అవుతాడు. వీడేంద్ర నంబర్ 1 సోదరుడు అనుకున్నవాడు కూడా బైబిల్ చదివి ప్రార్థన అనుభవంలోకి వెళ్ళి దేవునితో లింక్ అయ్యాడంటే ఇక వాడు అడిగేవాడికి ఎవడు చెప్పలేడు. అంత మేధావి అయిపోతాడు. అంత జ్ఞానం ఉంది. కాబట్టి బిడ్డలకు నేర్పాల్సిన ఫస్ట్ విద్య ఏంటి? పాఠశాల విద్య, బయట విద్య, మహోన్నతుని విద్య. మొదట మన నడతని మనం చూసుకోవాలి. రెండవది మన ఇంటి వారి నడతలు. ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య తరచుగా క్లాష్ వస్తుంది. భార్యాభర్తల మధ్య తరచుగా క్లాష్ అవుతుంది. ఎందుకు అవుతుంది? గొడవ అవుతుంది. ఒకవేళ భర్త దేవునికి సమీపంగా ఉంటే భర్త ఆలోచించాలి, లేదా భార్య అన్న ఆలోచించాలి. ఇద్దరు క్రైస్తవులు అయితే తమ నడతల్ని ఇద్దరు కనిపెట్టాలి, తమ ఇంటి వారి నడతల్ని కనిపెట్టాలి. భార్య కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుంది. ఆ సంగతుల్లో భర్త సహకరిస్తే బాగుండు అని ఆశపడుతుంది. ఆమె ఏ విషయంలో ఇబ్బంది పడుతుందో ఆమెని భర్త కనిపెట్టాడు. కొన్ని విషయాల్లో భర్త ఇబ్బంది పడుతుంటాడు. ఈ విషయంలో నా భార్య ఇలా సహకరిస్తే బాగుండని కోరుకుంటాడు. కానీ దానికి భిన్నంగా ఏం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆయన ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాడో, ఆయన ప్రవర్తన ఏంటో, ఆయన ఏ టైంలో ఏది కోరుతా ఉన్నాడో
ఆమె గుర్తుపట్టదు. దానివల్ల అతను ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇట్లాగా ఒకరి అభిరుచుల్ని ఒకరి ప్రవర్తనను ఒకరి ఇష్టాన్ని ఒకరు గుర్తుపట్టని కారణం చేత కుటుంబాలు ఒక నరకప్రాయంలాగా మారిపోతాయి. భర్త అభిరుచిని గుర్తెరిగి కనిపెట్టి ఆయన ప్రవర్తనని ఆయన నడవడిని గుర్తెరిగి భార్య నడుచుకుంటే గొడవ ఉండదు. భార్య ప్రవర్తన భార్య నడవడిని భర్త గుర్తుపట్టి ఆయన జాగ్రత్త పడితే గొడవ ఉండదు. కానీ వాళ్ళ నడతలే వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఇక పక్కన వాళ్ళ నడతలు ఏం పట్టించుకుంటారు? ఇక పట్టించుకుంటారు. ఏంటో తెలుసా? అన్ని రంధ్రాలే. అసలు ఆయన అట్టుండొచ్చా? ఆయన అట్టుండొచ్చా? అనయ్య చెప్పు, నువ్వు చెప్పు. బైబిల్లో ఏం రాస్తుంది? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి ఉందా లేదా? మరి ఆయన ఎట్లుంటాడు అన్నయ్య? కాదన్నయ్య, కదిలితే బైబిల్ తీసుకుంటాడు, చర్చికి వస్తుంటాడు, నేను కూడా వస్తుంటాను అనుకో. మరి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ఏం చెబుతుందో వినాలిగా. ఏమని చెప్పాడు? భార్యలారా అందేమా, భర్తలారా మీ భార్యలను ప్రేమించమన్నాడు కదా. అడుగన్నయ్య, ప్రేమించాడు, అడుగు. అమ్మా బంగారం, మా తల్లి కదా తల్లి, ఆయన వచ్చిన నీకెందుకమ్మా? ముందు నీ వచ్చిన నువ్వు నెరవేర్చావమ్మా. నీ వచ్చిన నువ్వు నెరవేర్చి ఆయన వచ్చిన ఆయనకు చెప్పమ్మా. అది అమ్మ మన కంట్లో దూలం తీసి పక్కాడి కంట్లో నలుసు తీయటం అంటే. ఏం వచ్చినా ఏమో నెరవేర్చదో, ఆయన వచ్చిన మాత్రం ఏమో చదువుతుంటుంది. ఆయన కూడా అంతే. అనా శాలేమన్నా ఏమనుకోవద్దు, బైబిల్ ఏముందన్న మనోడైతే రిఫరెన్స్ కూడా ఎఫ్ఎస్సి పత్రిక 5:22 ఏముందన్న? ఏముంది తమ్ముడు? స్త్రీలారా మీరు మీ స్వపరుషులకు ఏమన్నాడన్నా? అడుగన్నా, లోబడిద్దే అడుగన్నా. అయ్యా మరి నీవు వచ్చిన సంగతి ఏంది? అది కాదన్నా. మామూలుగా ఇప్పుడు మామూలుగా ఏం మామూలుగా నీ వచ్చిన సంగతి ఏంది అన్న? అది కాదన్నా, అది వేరే విషయం. వేరే విషయం ఎందుకైంది? అది నీ విషయం బాబు. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నది నువ్వు నెరవేర్చావా? ఒకవేళ పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అన్న వచనం నువ్వు నెరవేరిస్తే ఆమె నాకు లోబడుట లేదు అన్న కంప్లైంటే ఉండదు. హలో, ఎందుకంటే ప్రేమ దోషములను కథం ఇక చెప్పవు నువ్వు. అవునా? మరి చెబుతున్నావంటే, చీటికి మాటికి ఏమి తేడా అంటున్నావంటే, నీకు ఇచ్చిన వచనాన్ని నువ్వు వదిలేసావు. నువ్వు నిజంగా ప్రేమించువాడవైతే, నిజంగా ప్రేమిస్తే ఆమె దోషాలు అవతల వాళ్ళకి కనపడుతున్నా నువ్వేమంటావు తెలుసా? పోనీ తెలిసిందైతే అట్లా ఎందుకు చేసేది? తెలియదు, అంత మెచ్యూరిటీ లేదు, అంత ఆ ఎదుగుదల లేదు, మానసిక వికాసం లేదు, చిన్నది పోనీ అనగలుగుతావు. నీ వచనం నువ్వు తీసుకుంటే, ఆమె వచనం ఆమె తీసుకుంటే, పోనీ అన్న ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా నా భర్త, ప్రభు నాకు చెప్పాడు నువ్వు లోబడమ్మా అని. అంతే అన్నా, నేను లోబడతాను. పర్వాలేదన్న, ఏమైంది? ఆయన ప్రేమించకపోతే ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, పర్వాలేదులే అంటే ప్రేమగా మాట్లాడటం చేత కాదు కానన్నా, మరి నాకు అన్నీ ఆయనే కదన్నా తెచ్చి పెడుతున్నాడు. కాకపోతే ఆ ప్రేమను వ్యక్తపరచడం తెలీదు. కొంతమంది పాపం జెంట్స్కి అదొక ప్రాబ్లం ఉంటుందండి. ప్రేమ ఉంటుంది కానీ దాన్ని నెగిటివ్ రూట్లో చూపిస్తూ ఉంటారు అన్నమాట. అర్థమైందా? అంటే వ్యతిరేక దిశలో చూపిస్తుంటారు ప్రేమే. మళ్ళీ పాపం ఇప్పుడు బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చారు, ఆ వ్యక్తి మాటలు విని ఈమె మోసపోతుందేమో అని ఇతనికి భయం. అప్పుడు దానికి ప్రేమగా చెప్పొచ్చు, నమ్మొద్దు, అట్లా ఎర్రి కేకలేసి గందరగోళం చేస్తాడు. ఈమెకు దడ వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. ఏం జరిగింది, ఎందుకండి అంత హడావిడి? అరే ఎందుకంటే అంత ఊగిపోతారు, ఏం జరిగింది? ఇంకా కేకలేస్తూ ఉంటాడు. 1-2 దెబ్బలు కొడతాడు.
చివరికి ఏమేమనుకుంటుంది, వీడికి నేనంటే ద్వేషం, కొట్టాడు. కానీ జ్ఞానవంతురాలు ఏమనుకుంటుంది తెలుసా, వివేకవంతురాలు, ఆయన నన్ను ప్రేమించాడు, అవతల వ్యక్తుల చేతుల్లో నేను పడకుండా ఉన్నట్లు నన్ను అలాగా ఇబ్బందిగా చేశాడు, కానీ వాస్తవంగా నా మీద ద్వేషం లేదు. ద్వేషం ఉంటే నాకు అన్న వస్త్రాలు ఇవ్వడుగా, నా కోసం శ్రమ పడడుగా, నాకు కావలసిన సమస్తం సమకూర్చడుగా. ప్రేమించబట్టేగా. కాకపోతే దాన్ని వ్యక్తపరచడం తెలియదు, కొంతమందికి తెలియదు. సో అతని ప్రవర్తనని, అతని నడవడిని భార్య కనిపెట్టి అర్థం చేసుకుంటే గొడవ ఎక్కడ? ఆయన కేకలేసిన చిరునవ్వు నవ్వుకుంటూ పనులు చేసుకుంటుంటుంది. చూసే నా బొట్టు వాళ్ళకి మెంటలు ఎక్కిద్ది. ఆయన అంత కేకలేస్తున్నాడు, ఏమేమంతే అంటుంది, ఏంది ఇది, ఏం అర్థం కావట్లేదు, నా ఇలాంటి వాడికి ఏమైనా ఇదే ఇది. తమ ఇంటి వారి నడవడి, వారి ప్రవర్తనని కనిపెడతారు. గుణవతి తన పిల్లల నడవడి, భర్త నడవడి, గుణవంతుడు తన భార్య నడవడి, బిడ్డల నడవడి అబ్జర్వ్ చేస్తారు, కనిపెడతారు. కనిపెట్టాలి. ఎందుకంటే మనం క్షేమంగా ఉండాలనుకుంటున్నాం, మన ఇంటి వారు క్షేమంగా ఉండాలనుకుంటున్నాం. మనం మన ఇంటి వారు మన వశంలో ఉంటారు కనుక మనకు అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ స్టెప్ సమాజం వాళ్ళ నడవడి, అది కూడా కనిపెట్టవచ్చు. కాకపోతే వాళ్ళకి మనం చెప్తే వినొచ్చు, వినకపోవచ్చు. అయినా సరే విన్నా వినకపోయినా ఒక్కసారి సువార్త అయితే మనం అందించాలి. ఎందుకంటే వాళ్ళు నరకానికి వెళ్తున్నారు, వాళ్ళని రక్షించుకోవాలి కనుక వాళ్ళకి ఒక్కసారి మనం స్పష్టంగా దేవుని సంగతులు అందించాలి. ఇట్లాగ మనం కనిపెట్టాలి. మొదటిది చెప్పాను, చెప్పండి. రెండోది ఇంటి వారిని నడతలు, వాళ్ళని ఎటు ఆకర్షించాలి? టూర్లకు వెళ్తారు కొంతమంది, పార్కులకు వెళ్తారు. పార్కుల్లోనేమో కొంతమంది ఎదురెదురు కూర్చుంటారు, ఒక ముసుకేసుకుంటారు. భార్యాభర్త అర్థం కాదు, లేకపోతే ఇంకొకటో అర్థం కాదు. వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ అనురాగం పబ్లిక్గా పార్కుల్లో అట్లాంటి స్థలాలకి తీసుకెళ్తారు వీళ్ళు సరదాగా. ఏంటిది? సరదాగా అంటే లేకపోతే ఎట్లా అండి, పిల్లల్ని తీసుకెళ్ళిపోతే ఎట్లా అండి, పిల్లలకి చూపించాలి కదండి అంటే ఏంటమ్మో నువ్వు చూపించేది వాళ్ళు ముసుగులా? ఇంకొకటి రకరకాలవి ఉంటాయి, ఆడికి పోతారు, బట్టలు ఉండవు అక్కడ ఒంటి మీద, ఏదో పనికి మళ్ళీ బట్టలు వేసుకొని ఆ నీళ్ళలో దూకుతూ ఉంటారు. ఆడికి తీసుకెళ్తారు పిల్లల్ని. ఆ పిచ్చి బట్టలన్నీ పిల్లలు కూడా తగిలి చీళ్ళను కూడా తిప్పుతూ ఉంటారు అందులో. అదే నేర్పాలి బిడ్డలకి. ఓ పనికి మాలిన తల్లి, నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి అలవాటు చేయి. అసలు ఈ మాట కూడా కొంతమంది తల్లులు వినరు, ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా. ఎందుకంటే సీరియల్ చూసుకుంటుంటారు భక్తులు. ఇప్పుడు నేను చెప్పే ఈ మాట వినరు వాళ్ళు, ఎందుకంటే సీరియల్. ఈడ మొత్తుకుంటున్నాడు, ఇది ఎక్కదు వాళ్ళకి. ఎందుకంటే చూడరుగా, దేవుని మాటలు వినరుగా. అందుకని నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నువ్వు ఏ ఊరన్నా తీసుకెళ్ళు. ఒకవేళ నువ్వు ఏదన్నా జూ పార్క్ లాంటిది ఇంకోటి చూపించినా, ఏదో కాసేపు అట్లా తిప్పినా, మళ్ళా వాళ్ళని ఏదో గమ్యంలో దేవుని సన్నిధికే. నేను చేసేయే చెబుతున్నాను, నేను చేసేది అంతే. సముద్ర తీరానికి తీసుకెళ్ళినా సరే కాసేపు అందులో వాళ్ళు ఆనందించడానికి భద్రత ఇచ్చి కాసేపు చూసుకుంటా, వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి కాసేపు దేవుని మాట్లాడుకుంటాం, కాసేపు మాట్లాడుకుంటాం. ఆత్మీయ బిడ్డల్ని తీసుకెళ్ళిన అంతే. నేను మొత్తానికి బిర్యానీ చేపిస్తా, దేవునికి స్తోత్రం. వెళ్ళి అక్కడ పోగానే ఈ స్పీకర్ ఒకటి పెట్టుకుని, మైక్ పట్టుకొని చక్కగా కాసేపు దేవుని మాటలు చెప్పుకొని, ఇద్దరిద్దరిగా వెళ్ళి ప్రేయర్ చేయండి అని కాసేపు వాళ్ళని ప్రార్థనకు వదిలి, కాసేపు అట్లా ప్రార్థనలో సముద్ర తీరంలో ప్రశాంతంగా గడిపి, ఇంత టైం వరకు మీరు ప్రేయర్లో ఉండండి అని అట్లా అవకాశం ఇచ్చి అయిపోయినాక ఇక నీళ్ళ దగ్గరికి పోతుంటారు, గొర్రెల మందలాగా మొత్తం
ముందుగానే ఒక 10 మందిని లోపలికి దించి ఒక పొడవైన తాడు పట్టించి మళ్ళీ ఎందుకంటే నీళ్ళలో దిగేటప్పుడు లెక్కేసుకోవాలా, బయటకు వచ్చేటప్పుడు కూడా లెక్కేసుకోవాలా. ఎందుకంటే కొంతమంది గజ ఈతగాళ్ళు ఉంటారు, వాడి ప్రతాపం సముద్రం మీద చూపిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిల్లకాలలో అయితే ఏదో లాగుతాం, సముద్రాన్ని ఏదో పోతుంటాడు ఒక్కొక్కడు, నా ప్రతాపం చూడండి అని. అందుకని ముందుగానే చెబుతాను, ప్రార్థన చేసుకున్నారు, పద్ధతికి వచ్చారు, దేవుని సన్నిధిని అనుభవించారు, దేవుని పని జరిగింది కనుక దెయ్యం పని కూడా చేయడానికి వాడు ట్రై చేస్తుంటాడు. ఓవర్ యాక్షన్ చేయవాకండి. మీరు ఎంత ట్రై చేసినా సముద్రాన్ని ఈదలేరు. కాబట్టి నీళ్ళలో కాసేపు ఉండి ఏదో అలలు వస్తుంటాయి, చూసి ఎంజాయ్ చేయటం అంతవరకు. కాబట్టి ఈ తాడు దాటిపోతే మర్యాద ఉండదని ముందుగా వార్నింగ్ ఇచ్చి వరసగా మనుషుల్ని వాళ్ళు ఎక్కడ వరకైతే క్షేమమో అంతవరకు ఒక పెద్ద లావు తాడు ఒకటి పట్టించి మొత్తం వీళ్ళు ఎంత లాంగ్ ఉంటారు అంత లాంగ్ ఉంటుంది ఆ తాడు. మధ్యలో మొత్తం మనుషులు పట్టుకొని ఉంటారు. ఈ తాడు అవతల గజ ఈతగాళ్ళు ఉంటారన్నమాట. పోయే బ్యాచ్లోనే, మనం తీసుకెళ్లే బ్యాచ్లోనే వాళ్ళందరూ తాడు పట్టుకుంటారు. ఆ తాడుకి యువతల వీళ్ళందరూ కాసేపు ఆ నీళ్ళల్లో. అక్కడ కూడా మళ్ళీ దేవుని తలంపులే. సముద్రాన్ని చూడండి, ఇంత సముద్రాన్ని యేసయ్య 2 పాయలు చేశాడు అని. అక్కడ కూడా ఆయన తలంపులే. నేను కనిన బిడ్డలు, ఆత్మీయంగా కనిన బిడ్డలు, వాళ్ళందరికీ నాకు ఇది నేర్పటమే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఆయన 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 భక్తి భక్తి భక్తి, ఆత్మీయత, ప్రభుతో అంటుకట్టబడిన అనుభవం. బిడ్డల్ని ఆ విధంగా మనం రెడీ చేయగలిగితే, ఒకవేళ చెడ్డ సహవాసాన్ని బట్టి వాళ్ళు కొంచెం లోకానుసారులు అయి ఉంటే, నువ్వు అయ్యా దేవుడురా భక్తిరా అంటే ఆపని సోదే ఆపు అంటుంటారు. వాడికి ఇంకా 4-5 సార్లు చెప్పావు, వాడు ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నాడు. నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేయి. దేవుడు దర్శిస్తాడు. అప్పుడు నువ్వు వద్దన్నా సరే, అమ్మా దేవుడమ్మా అని పరిగెత్తుతాడు. దేవునికి అప్పచెప్పో, నా కడుపున ఆ బిడ్డను వేసింది నువ్వే. ఎందుకు వేసావు? అనవసరంగా వేసావా? నాకు తెలియదు. హన్నా సమూయేలుని అప్పచెప్పినట్టు అప్పచెప్పుతున్నా నా కూతుర్ని, నా కొడుకుని నీకు అప్పగిస్తున్నా. నా తండ్రి, నా కడుపున పుట్టిన బిడ్డలు శాపగ్రస్తులుగా ఉండకూడదు. నా కడుపున పుట్టిన బిడ్డలు సమాజానికి కంటకులుగా ఉండకూడదు. నా కడుపున పుట్టిన బిడ్డలు నువ్వు నాటని బీజాలై ఉండకూడదు. అలాంటి పరిస్థితి ఉంటే నన్ను వాళ్ళని కూడా తీసే ఈ లోకంలో నుంచి. నా పిల్లల విషయంలో నేను ఆ ప్రార్థన చేశాను, నమ్ముతారా? నేనైనా నా బిడ్డలైనా నీ మహిమ కొరకుంటేనే బ్రతకనివ్వు, వాళ్ళనైనా నన్నైనా. నీ మహిమ గాక నీకు అవమానం తెచ్చి సమాజాన్ని కంటకులైతే వారు బతకొద్దు, నన్ను బతకనియొద్దని ప్రార్థన చేశా. నా పిల్లల్ని ఉంచొద్దు, తీసేమని ప్రార్థన చేశా. సమాజానికి హితవు పలికేవారుగా ఉంటేనే ఉంచు, కంటకులైతే వద్దు, తీసేయి. షాలేము రాజే కదా, షాలేము రాజు సంబంధమైనది ఏది కూడా నాశనకరమైన వస్తువు ఉండకూడదు. అది నీదై ఉండాలి ప్రభువు, నీ మహిమ కొరకై ఉండాలి. హల్లెలూయా. కనిపెట్టి చూడాలి. ప్రార్థన చేసి అప్పచెప్పటమే కాదు, ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతున్నారు. చిరుప్రాయం నుంచే బిడ్డలను అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ మనసులు ఎటు లాగబడుతున్నాయి, వాటి నుంచి ఎలా తప్పించాలి. సో ఈ ఒక్క పాయింట్లోనే బోల్డ్ అంత మ్యాటర్ ఉంది. వాళ్ళు దేవుని కొరకు ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రశంసించాలి, ప్రోత్సహించాలి. ఈ మహోన్నతుని విద్యతో పాటు భూ సంబంధమైన విద్యలో కూడా వాడు ఎదుగున్నట్లు వానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రశంసించటంలో కొంతమంది పిసినుగొట్టులుగా ఉంటారు, పిసినారులు. ఓ భక్తుడు అన్నాడు, ప్రశంస విషయంలో పిసినారులని. నాకెందుకు ఆ మాట భలే నచ్చింది. ప్రశంస విషయంలో పిసినారు ఏంటంటే, యేసయ్య చూడండి, సరైన రీతిలో కనపడ్డ ఒక అన్యుడైనా సరే ఎంత మెచ్చుకున్నాడో చూడండి. శతాధిపతి వాస్తవంగా అన్యుడు, ఇశ్రాయేలీయుడు కాదు. కానీ అతని గురించి ఏమన్నాడు? ఇశ్రాయేలులోనైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని గొప్పగా ప్రశంసించాడు.
యేసయ్య చూడండి, సిమోన్ బర్యోనా నీవు ధన్యుడు. ఎక్కడన్నా ఏ భక్తుడైనా మంచిగా ప్రవర్తిస్తే అసలు ఇక పొగడటం అంటే, ఇక ప్రశంసించడం అంటే యేసయ్య తర్వాతనే. అంత అద్భుతంగా మాట్లాడతాడు ఆయన. కుటుంబంలో భర్తనైనా, భార్యనైనా, బిడ్డలనైనా, సంఘంలో విశ్వాసులైనా, సమాజంలో సాటివారినైనా ఏం పోయిందండి? ఏమైనా లక్షల ఖర్చా? కనీసం 1000 ఖర్చా? కనీసం 100 ఖర్చా? 10 రూపాయల ఖర్చా? రూపాయి ఖర్చా? అరే నోరు తెరిచి ఒక మాట పలుకు, గుర్తించి అవతలని. గుర్తించు అవతలని. మాట్లాడు, గుర్తించి మాట్లాడు. కష్టపడి చాకిరీ చేస్తున్నాడు, నిజంగా చాలా కష్టపడుతున్నావు అండి అని ఒక మాటను ఎట్లా ఫీల్ అవుతాడు? లోకుల కష్టాలనేమో తెగ మాట్లాడతావు. పాప ఆయన చూడండి ఎంత కష్టపడ్డాడో కదా అని ఈ కడుపులో మండిపోయింది. దెయ్యం మొహం దాన్ని, నేను ఎంత చాకిరీ చేస్తాను నేను కనపడలేదు, వాడి కష్టం నీకు కనపడుతుందా? నీ భర్త కష్టాన్ని గుర్తించి ఆయన కొంచెం ప్రశంసించి మాట్లాడరో పిసినారులు. అంత కష్టపడి వస్తే కనీసం ఒక మాట కూడా అనలేదు. ఏంటమ్మా అన్నారు అనుకో, ఏందనేది? ఆయనే చేస్తున్నాడా? ప్రపంచం మీద జనం అంతా చేస్తున్నారా? ఏడిచాడులే. అంటే దరిద్ర ప్రకారం ఉన్నారండి సమాజంలో. మిమ్మల్ని కాదులేండి, మిమ్మల్ని కాదు, మిమ్మల్ని పొరపాటును కూడా అన్నలే. ఒకవేళ కొంపదీసి మీలో ఎవరు ఉన్నారు ఏంది అట్టంటి వాళ్ళు ఉంటే సరి చేసుకోండి. కష్టపడినటువంటి భర్త కష్టాన్ని గుర్తెరిగి భార్యను ప్రశంసించి మాట్లాడితే ఆ కష్టమంతా భర్త మర్చిపోతాడు. ఏ మంచి అయినా, ఏ చెడ్డైనా, ఏదైనా సరే ముందు భార్య దగ్గరికి పరిగెత్తుతాడు. ఇంకొక మార్గం చూడ్డు. అతని సౌందర్యాన్ని నువ్వు అభివర్ణించి మాట్లాడాలి. అతని దేహాన్ని, అతని సౌందర్యాన్ని, అతని ఎంత వికారైనా సరే, నీ భర్త ఆయనే నీకు హీరో. అతని యొక్క దేహస్థితిని నువ్వు ప్రశంసించి మాట్లాడాలి. అతని బాధ, కష్టం, ఇబ్బందిని నువ్వు ప్రశంసించి మాట్లాడాలి. ఇది నేను చెప్పే ఈ మ్యాటర్ ఎవరైనా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ఇబ్బంది. సీరియస్గా తీసుకోండి, బాగుపడతారు. జీవితంలో ఎలా నడుచుకోవాలో ఉపయోగపడే విషయాలు గుర్తించాలా, నువ్వు అతన్ని ప్రశంసించాలా. అప్పుడు నీకు వశమై ఉంటాడు. ఇప్పుడు ఊరు మొత్తం నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, ఏందిరా మరి తారు డబ్బాలాగా, ఏందిరా నువ్వు మరి అన్నారు. ఇంటికి వచ్చినప్పుడు భార్య కూడా నల్లటోడని పట్టి పట్టినట్టు ఉందనుకో, తనకి ఆదరణ ఎక్కడ? ఆయన ఏమన్నా పూసుకొని ఏమన్నా పుట్టాడా? బ్లాక్ కోటింగ్ ఏమన్నా వేసుకొని పుట్టాడా? తనంతట తాను దేవుడు ఆ వర్ణం ఇచ్చాడు, అలా పుట్టాడు. అరే ఊళ్ళో వాళ్ళు అలాగ అవమానపరిచి ఇంట్లో నువ్వు కూడా అట్లనే రెక్కలేసుకుంటే ఎట్లా? తను ఒకవేళ తన రంగును బట్టి బాధపడితే నువ్వేమనాలి తెలుసా? నలుపని నిన్ను తేలిగ్గా ఎవడైనా అనుకుంటే వాడే ఇదవుతాడులేండి. వాళ్ళ కళ్ళకు అలా కనపడుతున్నావు, కానీ నలుపైన నీ ముఖం చక్కగా ఉంటుంది, నీకుండే ఆకర్షణ నీకుంది. అయినా మనుషులకు నచ్చకపోయినా నువ్వు నాకు నచ్చావు చాలండి. ఎంతమంది ఎంత పెద్ద మంచి కలర్ఫుల్ వాళ్ళు వచ్చి నా ముందు నిలబడ్డా నాకు ఎందుకో వాళ్ళ మీద మనసు ఉండదు, అసహ్యం ఉంటుంది. నిన్ను చూసినప్పుడు నాకెంతో ఇష్టం అనిపిస్తుంది, అంత చక్కగా ఉంటావండి నువ్వు అంటే. ఇక ఏ ఇబ్బంది అయినా సరే, ఏ మంచి అయినా చెడ్డైనా ముందు వచ్చి భార్యకి చెప్పుకుంటాడు. కొంతమంది తిక్కల మేళాలు ఉన్నారు, పక్కన వాళ్ళు కూడా చూస్తారు. అసలు నేను ఈయనకు దక్కాల్సిందని కాదు. ఆ పెళ్ళైన కొత్త వాళ్ళు అన్నారు కూడా, మా వాళ్ళు చాలామంది అన్నారు, నువ్వేంది ఇంత రంగు ఉన్నావు, ఆయన నల్లగా ఉన్నాడని. సైతాను ముఖం. కొంతమంది అంటారు, ఆ ఊరుకొని అట్ట ఎందుకు అంటారు కానీ అంటారా? అంత దమ్ముందా? ఎందుకంటే అలా అన్నోళ్ళని నేను విన్నా. కొంతమంది అలా అన్ని తన్నులు కూడా తిన్నోళ్ళని నేను చూసా. ఒక సోదరైతే నాతోనే అంది ఆయన ముందు. నేను చిరునవ్వు నవ్వి బయటకు వచ్చా. మధ్యాహ్నానికి ఏడుస్తుంది. ఏందన్నా
నువ్వు ఉన్నప్పుడు ఏమనలేదు, నువ్వు పోయినాక బాధాడయ్యా. న్యాయమేలే అన్న. మరి ఇంకేమనాలి? న్యాయమే. మరి ఆయన పాప నలుపు, ఆయన నువ్వు అంత మాట అంటివి. బయట వాళ్ళు అంటే అది వేరు, నీ భర్త నీకు అందంగా, ఆయన నీకు హీరో. అందరూ తృణీకరించిన నీవు నీ భర్తను గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రశంసించి మాట్లాడాలి. వాళ్ళు ఒకవేళ చూపులకు అందంగా కనపడొచ్చండి, కానీ నీ అంత మంచి బుద్ధి వాళ్ళకుందా? ఎట్లా తూగుతారండి మీకు వాళ్ళు? నీ అంత మంచి మనసు, నీ అంత బుద్ధి, ఇంత మంచి గుణం వాళ్ళకుందా? ఎందుకండి వాళ్ళు అందం తగలబెట్టిన పంది ముక్కున బంగారు కమ్మి ఉన్నట్టు. ఎందుకు అంటే ఎట్లా కనపడతావు అసలు నువ్వు? ప్రశంస. జస్ట్ ఆహారం విషయంలోనే కాదు, కష్టం గుర్తించాలి. అతడు పడుతున్న ప్రయాస గుర్తించి మాట్లాడాలి. మాట్లాడరే పిసినారి, ఏం పోయింది? ఎన్నిసార్లు చెప్పానో ఈ మాటలో. మరి ఎంతమంది బతుకులు మార్చుకున్నారో నాకైతే తెలియదు. అలాగే పురుషుడు కూడా స్త్రీని ప్రశంసించాలి. ఇద్దరు కలిసి బిడ్డల్ని ప్రశంసించాలి. వారి కష్టాన్ని గుర్తుపట్టాలి, వారి త్యాగాన్ని గుర్తుపట్టాలి. వారు భక్తి చేస్తుంటే వారి భక్తిని బట్టి వారిని గణపరిచి మాట్లాడాలి. వాడు ప్రార్థన చేస్తే, నాన్న నువ్వు అద్భుతంగా ప్రార్థన చేశావు నాన్న, సూపర్, చాలా నాకు ఎంత హాయిగా అనిపించిందో. వాడు యేసయ్య పాట పాడితే మనకు తెలుసు గాడిదలాగా అరిచాడు వాడు, అయినా సరే అద్భుతంగా ఉంది నాన్న, ఇంకా ప్రాక్టీస్ చేయనా. నేను అందుకే ఎవరి గొంతైనా ఇబ్బందిగా ఉందనుకో నేనేం ఫీల్ అవను, పాట పాడిన దాకా ఓర్చుకొని వింటాను. తర్వాత దగ్గరికి పిలిచి చెప్తాను, చాలా అద్భుతంగా పాడావు, ఇంకా సాధన చేయి, ఇంకా బాగా పాడగలుగుతావు అని చెప్తా. ప్రశంస బిడ్డల్ని భక్తిలోకి పెంచాలా, చదువుల్లో ప్రశంసించాలా. ఎక్కడన్నా తేడా పడితే తిట్టిపోయటం కాదు, దిద్దుబాటు చేయాలా. నేను తేడా పడ్డానమ్మా అంటే ఏం చేద్దాం, మా కర్మ దరిద్రం అట్ట తగలబడ్డది అనకూడదు. ఏం పర్లేదు నాన్న, ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోయిందిరా, ఏం బాధపడద్దు నువ్వు, నీ దగ్గర వాస్తవంగా టాలెంట్ ఉందిలే, కానీ ఏదో తేడా పడ్డావులే, పోనీ ఏం కాదు, మళ్ళీ ప్రయత్నం చేద్దాంలే అనాలి. ఇప్పుడేం జరిగింది? భర్త కష్టపడుతున్నాడు, భార్య గుర్తించదు, కానీ ఎక్కడో ఉన్న ఇంకొక ఆమె గుర్తించిద్ది. అప్పుడే కొంప మునిగిద్ది. దేవునికి స్తోత్రం. పిల్లల్ని తల్లిదండ్రి గుర్తించరో, వాడికంటే ఇంకా తేడాగాడు గుర్తిస్తాడు. వీడికి 3 సబ్జెక్టులు పోతే 7 సబ్జెక్టులు పోయినోడు గుర్తిస్తాడు వీడిని. వీడికి ఓదార్పు ఎక్కడ దొరికింది తెలుసా? 3 సబ్జెక్టులు పోయినోడికి. చెప్పండి, ఏడ దొరికింది ఓదార్పు? 7 సబ్జెక్టులు పోయినోడిది. అరే నువ్వు నయంరా, 3 నీయే, నువ్వు బాగానే చదువుతావురా, నేను అసలు నాకు మొత్తం పోయినరా అంటాడు. అప్పుడు వీడికి ఓదార్పు ఏడ దొరికింది? అప్పుడు మరి 3 సబ్జెక్టులోడు పోయి 7 సబ్జెక్టులు పోయినోడితో స్నేహం చేయటం మొదలు పెడతాడు. చివరికి నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? వీడికి అంతకుముందు 4 అన్నా క్వాలిఫై అయ్యాడు, ఇక ఈ 4 కూడా పోయి మొత్తం వాడితో పాటు వీడు కూడా 7 అయిపోతాడు. ఎంత డేంజరో చూడండి. అవునా కదా? 3 పోతే పోయినాయి, నువ్వు వాడిని మెచ్చుకో. నయంరా, 4 అయినా గెలిచావు నువ్వు, పర్వాలేదా? ఫలానా వాళ్ళే మొత్తం పోయింది అంట పాపం, మరి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. నయం కదా, నువ్వు నాకు అంత మాత్రం ఘనత తెచ్చావు. అయినా అది జరిగేది కాదు, కానీ ఏదో తేడా పడిందిలే, పర్లేదులే, ఏం కాదు. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందిరా, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం నీకు ఉంది అను. వాడు ఇంకా ఎవడిని వెతుక్కోడు, వాడు గెలిచినా నీ దగ్గరికే పరిగెత్తుతాడు. నాన్న అనుకుంటా, అమ్మ అనుకుంటా, వాడు ఓడినా కన్నీళ్ళు పెట్టుకుంటూ నీ దగ్గరికే పరిగెత్తుతాడు. ఇది జీవిత సత్యం. ఎంతమంది గుర్తించారు? వాడు తేడా పడ్డాడు అనుకో, ఈ దయ్యమోహముడు చూడు, ఈ సైతాన్ మోహముడికి వీడి ముఖాన్ని లక్షలు పోసామండి, నాశనం చేశాడు, పెట్టాడు మమ్మల్ని అంటే వాడికి ఎంత అవమానం. బిడ్డల హృదయాలు గుర్తుపట్టాలి, జ్ఞానంతో మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎంత అల్లాడిపోతాడండి బిడ్డ.
సొంత వాళ్ళు ఆదరించాల్సిన వాళ్ళే అవమానకరంగా మాట్లాడి నిందించి ఇతరుల ముందు పరువు తీసి మాట్లాడుతుంటే వాడు ఎంత గుండె వేదన పడతాడు, నాకెక్కడా అని ఎంత అల్లాడిపోతాడో, ఎంత ఏడ్చుకుంటాడో. నీ బిడ్డ నడత కనిపెట్టి వాడిని ఎలా వ్యవహరించాలో నువ్వు జాగ్రత్త పడు.